పూజారిని కాపాడడానికి కొప్పును ధరించి కొప్పులింగేశ్వరుడుగా మారిన ఈశ్వరుడు గురించి మీకు తెలుసా? ఈ ఆలయం కోనసీమ జిల్లా పలివెలలో ఉంది. ఇక్కడ స్వామివారు ఉమా కొప్పులింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ లింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించిన కారణంగా అగస్త్యేశ్వర లింగంగా పిలువబడేది. ఈ స్వామి కొప్పులింగేశ్వరుడిగా మారడానికి వెనకాల ఒక కథ ఉంది. పూర్వం మహాశివ భక్తుడైన ఒక పూజారి ఉండేవాడు. కానీ వేశ్యాలోలత్వం అనేది అతనికి ఉన్న వ్యసనం. ప్రతిరోజు అతను వేసి ధరించిన పూలనే స్వామివారికి సమర్పించేవాడు. ఒకసారి మహారాజు దర్శనానికి వచ్చినప్పుడు స్వామివారికి అలంకరించిన పూలను నిర్మాల్యంగా ఇవ్వగా దానిలో తల వెంట్రుక కనిపించింది. రాజు ఆ పూజారిని నిలదీయగా స్వామివారికి కొప్పు ఉందని, ఆ కొప్పులోని వెంట్రుకలే ఇవని చెప్పాడు. చూపించమని అడగగా ఈరోజు స్వామివారు అలంకరణలో ఉన్నారు, రేపు ఉదయమే రండి చూపిస్తాను అని అన్నాడు. మరునాడు రాజు వచ్చినప్పుడు కొప్పు కనిపించకపోతే తన్ను చంపేస్తాడని భయపడి రాత్రంతా స్వామిని వేడుకుంటూ ఉన్నాడు. మర్నాడు రాజు వచ్చి చూసినప్పుడు స్వామివారు కొప్పుతో కనిపించారట. అలా స్వామి కొప్పులింగేశ్వరుడిగా మారారు.